హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక శరత్చంద్ర అపూర్వని హాస్పిటల్లో ఉంచి భూమికి సేవలు చేయమంటాడు కదా. భూమి మాత్రం అపూర్వని ముప్పు తిప్పలు పెడుతుందనే చెప్పుకోవాలి. ఇంటి దగ్గర మీరా మాత్రం తన కూతురు వాళ్ళ హిందూ పెళ్లి జరిగినట్లే ఇంట్లో అంతా కూడా లేదని, ఎవరికి వాళ్ళు భూమి భూమి అని కలవరిస్తున్నారని చెప్పి తను అనడంతో కృష్ణప్రసాద్ అలాగే అందరూ కూడా ఏంటి మీరా అలా మాట్లాడుతున్నావు, భూమికి జరిగింది ప్రమాదం. అలాంటప్పుడు ఇలా ఎలా మాట్లాడతావు అని అనగానే, అదేనండి ఈ ఇంట్లో భూమిని గౌరవిస్తున్నట్లు భూమికి ఉన్న విలువ కూడా నా కూతురికి ఇవ్వట్లేదు అని మీరా బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా. అప్పటికే ఇక చెర్రీ మాత్రం భూమి ఆలోచనలోనే ఉంటాడు. కృష్ణప్రసాద్ వచ్చి ఏంటి ఏంటి చెర్రీ ఆలోచిస్తున్నావు? అమ్మ అన్న మాటల గురించేనా అనగానే, "ఆ అమ్మేమంది? అయినా అమ్మ ఎప్పుడొచ్చింది నాన్న" అనగానే, "ఓర్ని ఏంట్రా ఎక్కడున్నావు ఏంటి?" అనగానే, "అయ్యో! అదేం లేదు నాన్న. భూమికి పాపం అంత పెద్ద ప్రమాదం జరిగింది కదా! దాని గురించి ఆలోచిస్తున్నాను" అని ఈ విధంగా అంటూ తన గుండెల్లో ఎప్పుడైతే బుల్లెట్ దిగింది అని చెప్పారో, "అప్పుడే నా గుండె ఆగినంత పనయింది నాన్న" అనగానే ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు. "ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు" అని అంటూ ఉంటే, "అదే నాకు భూమి అన్న భూమి చూపించే ప్రేమ మనందరి మీద ఎంత ఉంటుందో, అలాగే భూమి మీద కూడా మనకి అలాగే ఉంటుంది కదా" అని ఈ విధంగా చెర్రీ మాట మారుస్తాడు. అయినా గగన్ అన్నయ్య ప్రాణాలు కాపాడింది కదా! అందుకే అన్నానా అనగానే వెంటనే ప్రాణంగా ప్రేమించేవాడి ప్రాణాల్ని కాపాడకుండా ఎలా ఉంటుందిరా అని నోరు జారడంతో ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు. "ఏంటి నాన్న మీరిప్పుడేమన్నారు?" అనగానే, "అదేరా ఆ ఇంట్లో వాళ్ళన్నా భూమికి చాలా ఇష్టం కదా! తను ప్రాణంగా అందరిని అభిమానిస్తుంది. అలాంటి వాళ్ళ కోసం తన ప్రాణాల్ని తను లెక్క చేయదు అని అంటున్నాను" అనగానే, "ఆ! అవును నాన్న మీరు చెప్పింది కరెక్టే" అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటారు కదా. ఇక శరత్చంద్ర రావడంతో ఇంటికేంటి వచ్చారు, అయినా భూమి దగ్గర ఎవరున్నారు? నేను వెళ్ళనా మామయ్య అని అడుగుతూ ఉంటే, "ఆడపిల్ల దగ్గర నువ్వుండి ఏం చేస్తావురా? అయినా అక్కడ అపూర్వని ఉంచి వచ్చాను. తనే చూసుకుంటుంది" అనగానే, "అవునా! అక్కడ ఉంచితే తను ఏ దిండు పెట్టి తెల్లారేపాటికి భూమి ప్రాణాలను తీసినా తీస్తుంది" అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. మరి నిజంగా శారదకు అవమానం జరిగింది కదా. ఇంటికి వెళ్ళిన శారదను చూసి గగన్ అలాగే పూర్ణి నిలదీయగానే, ఆ అపూర్వ తనకి చెప్పిన అవమానం అంటే తనకు చేసిన అవమానం అంతా కూడా గగన్‌తో బయట పెట్టడంతో గగన్ ఇక వచ్చి మరి అపూర్వ చెంప పగలగొట్టి భూమికి దగ్గరుండి తనే సేవలు చేయబోతున్నాడా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోనైతే చూసి నా ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఇలానే పక్కనే ఉన్న గంట సింబల్‌ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఇంట్లో అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరు? ఇందు, అలాగే ఇందు వాళ్ళ తమ్ముడైన చెర్రీ, అలాగే బిందు. చెర్రీ బాధపడుతూ ఉంటే, "ఊరుకో అన్నయ్య, భూమికి ఇప్పుడేం కాలేదు కదా! తను బాగానే ఉంది కదా!" అని అంటూ ఉంటే, తను ఏం మాట్లాడకుండా ఉంటాడు. అప్పుడే ఇక మీరా వచ్చి, "అత్తయ్య, అత్తయ్య ఇప్పుడు ఆ భూమికెలా ఉంది?" అనగానే, "పర్లేదమ్మా బాగానే ఉందంట" అనగానే, అప్పుడే కృష్ణప్రసాద్ అటునుంచి వస్తూ ఉంటే, "అయ్యో! ఏంటండి మీరింకా ఇంట్లోనే ఉన్నారు? భూమికి ఎలా ఉంది, ఏంటి అని తెలుసుకోవడానికి హాస్పిటల్‌కి వెళ్ళలేదా ఏంటి?" అనగానే, "ఏంటమ్మా మీరా భూమి, భూమి, భూమి అంటున్నావు? ప్రతిసారి ఏమైంది నీకు?" అనగానే, "మరి ఏం చేయమంటారు? నా కూతురు, పెద్ద కూతురు ఎందుకి పెళ్ళైన విషయం అసలు ఇంట్లో ఎవరికైనా గుర్తుందా లేదా అని ఆలోచన వచ్చి అడిగానులే అత్తయ్య" అనగానే, "అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? భూమి ఇక ఆ గగన్ ప్రాణానికి ప్రాణాన్ని అడ్డు వేస్తూ తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. గగన్ ఎవరు? మన బిడ్డ కాదా?" అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే మీరా ఇలా అంటూ ఉంటుంది. "అయినా ఇంట్లో భూమి మీద చూపించే ప్రేమ నా పెద్ద కూతురు ఇందు మీద చూపించట్లేదు" అని బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, "అయ్యో! మీరా ఎందుకలా తప్పుగా అపార్థం చేసుకుంటావు" అనగానే, "ఎవ్వరికీ నా బాధ అర్థం కాదని" చెప్పి మీరా ఏడ్చుకుంటూ లోపలికి వెళ్తే, బిందు ఇక "ఆగమ్మా ఆగు" అని చెప్పేసి ఇక బిందు వాళ్ళ నాయనమ్మ కూడా మీరా వెనకే ఎళ్ళిపోతారు. చెర్రీ ఆలోచిస్తూ ఉంటే కృష్ణప్రసాద్ వచ్చి, "ఏంట్రా అమ్మ అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా ఏంటి?" అనగానే, అయినా కూడా పలకడు, ఉలకడు చెర్రీ. "అరేయ్! ఏంట్రా" అని కొట్టగానే, "ఆ! నాన్న ఏంటి నాన్న ఎప్పుడొచ్చారు మీరు?" అని అంటూ ఉంటే, "నేను రావడం కాదురా అమ్మ అన్న మాటలకు బాధపడుతున్నావా అని అడుగుతున్నాను" అనగానే, "అమ్మ ఎప్పుడొచ్చింది? నన్నేమంది నాన్న?" అనగానే, "అమ్మ రావడం, అందరిని తిట్టడం, బాధపడి అక్కడి నుంచి వెళ్ళడం ఇదంతా కూడా నీకేం తెలియలేదా? ఎక్కడున్నావురా? ఎక్కడుంది ఆలోచన?" అనగానే,
అదే నాన్న భూమికి పాపం ఇలా జరిగింది కదా! భూమి గుండెల్లో బుల్లెట్ దిగిందని తెలిసిన మరుక్షణం నా గుండె ఆగినంత పనయింది నాన్న అనగానే, అయినా భూమికి అలా జరిగితే నీ గుండె ఆగినంత పనవ్వడం ఏంట్రా అని నిలదీయగానే దానిని కవర్ చేసుకుంటూ చెర్రీ ఇలా అంటూ ఉంటాడు. అదే నాన్న మన ప్రాణమైన అన్నయ్య ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేసింది కదా! దాని గురించి చెప్తున్నాను అనగానే, అయినా తన ప్రాణంగా ప్రేమించే గగన్ ప్రాణాల్ని కాపాడకుండా ఎవరి ప్రాణాలు కాపాడుతుంది అని అనగానే, "ఏంటి నాన్న ఏమన్నారు?" అనగానే, "అదేరా ఆ ఇంట్లో మనుషులన్నా, ఈ ఇంట్లో మనుషులన్నా భూమికి చాలా ఇష్టం. తను ప్రాణంగా అందరిని ప్రేమిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు తన ప్రాణాన్ని అడ్డుగా వేసిందని చెప్తున్నాను" అనగానే, "అవునా! సరే నాన్న" అని ఈ విధంగా చెర్రీ అంటూ ఉంటాడు కదా! అప్పుడే శరత్చంద్ర హాస్పిటల్ నుంచి వస్తూ ఉంటాడు. వెంటనే ఈ విధంగా అంటూ ఉంటారు చెర్రీ అలాగే కృష్ణప్రసాద్. "భూమి దగ్గర ఎవరున్నారు హాస్పిటల్‌లో? నేను వెళ్ళనా మామయ్య" అని అడగగానే, "అదేంట్రా ఆడపిల్ల దగ్గర నువ్వెలా ఉంటావు? అయినా నువ్వు తనకి సేవలెలా చేస్తావు? మీ అత్తయ్య అపూర్వ నుంచొచ్చాను. తనే తనని జాగ్రత్తగా చూసుకుంటుంది" అనగానే, అప్పుడే బయటకొచ్చిన గోరింటాకు పిన్ని ఆ మాటలు విని షాక్ అయిపోతుంది. మంచి ఛాన్స్ ఇచ్చొచ్చారనమాట. తెల్లారేసరికి ఆ భూమి ప్రాణాలు గాల్లో కలిసేలా చేస్తుంది. మనందరం ఉదయాన్నే హాస్పిటల్‌కి వెళ్లి ఏడవడమే సరిపోతుంది అన్నట్టుగా మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా! ఇక హాస్పిటల్‌లో అపూర్వ మాత్రం భూమిని కోపంగా చూస్తూ ఉంటుంది. "ఏంటి మమ్మీ అంత కోపంగా చూస్తున్నావు?" అని అంటూ ఉంటే, "ఏయ్! మమ్మీ అని పిలవద్దని చెప్పాను కదా!" అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. "మరి నాన్న నిన్ను అమ్మలా చూసుకుంటుంది అని చెప్పేసి వెళ్లారు కదా! నువ్వు నన్ను చూసుకోవా? శారద ఆంటీ నన్ను అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంది" అనగానే, "ఆ శారద ప్రస్తావన తీసుకురావద్దని చెప్పాను కదా!" అని అంటూ ఉంటుంది అపూర్వ. "మరి మీరు కూడా ఆంటీలా నాకు సేవలు చేయాలి కదా!" అనగానే, "చేయకపోతే నిన్ను నీ మీద మీద అలిగి పడుకుంటానని" అటు తిరిగి పడుకోగానే దిండు తీసుకొచ్చి తన మీద అటాక్ చేయాలని అనుకుంటూ ఉంటుంది. వెంటనే భూమి, "ఏంటి మమ్మీ అప్పుడే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టావా? నీకు ఒక హింట్ ఇస్తున్నాను. పైకి చూడు సీసీ కెమెరాలున్నాయి" అనగానే అటు ఇటు చూస్తూ ఉంటుంది. "ఎక్కడున్నాయని చూస్తున్నావా? ఇదిగో ఇటు చూడు" అనగానే అక్కడ సీసీ కెమెరా కనిపిస్తుంది. వీడియో మాత్రమే కాదు ఆడియో కూడా వస్తుంది. "నువ్వు నన్ను ఏమైనా అనరాని మాటలు అంటే ఖచ్చితంగా నాన్నతో చెప్తాను. చపాతీ పీట కింద పడ్డ కర్రలాగా అయిపోతుంది" అని ఈ విధంగా అంటూ ఉంటే అపూర్వ సైలెంట్‌గా ఉండిపోతుంది. "సరే అయితే నిన్ను నేను మమ్మీ అని పిలుస్తాను" అనగానే, "సరే పిలువు" అని చెప్పేసి అపూర్వ కోపంగా అంటూ ఉంటుంది. వెంటనే ఇక "నాకిప్పుడు అర్జెంట్‌గా పాలు తాగాలనిపిస్తుంది" అనగానే, "పాలా? ఆ ఫ్లాస్క్‌లో టీ ఉన్నాయి తాగుతావా?" అని అడుగుతూ ఉంటే, "లేదు నాకు పాలే కావాలి" అని చెప్పగానే అపూర్వ చాలా కష్టపడి పాలన్నీ కూడా చల్లార్చి భూమికి తాపిస్తుంది. ఇక "పడుకో" అని అంటూ ఉంటే, "నాకు నిద్ర రావట్లేదు. ఆ ఆరెంజ్ జ్యూస్ తాగితే కొంచెం నిద్రొస్తుందనిపిస్తుంది" అనగానే, "ఆగు ఉండు" అని చెప్పేసి ఆరెంజ్ అంతా కూడా పీల్ చేసి తినిపిస్తూ ఉంటే, "తిను తిను" అనగానే, "నా చెయ్యి బాగోలేదు కదా మమ్మీ! నువ్వే తినిపించు" అనగానే, సరే అని చెప్పేసి తినిపిస్తూ ఉంటుంది. ఇక నోట్లోది ఉయ్యాలని చెప్పి అంటూ ఉంటే, "ఏంటి ఊస్తావా? ఉండు ఒక్క నిమిషం" అనగానే, లేదని చెప్పేసి అపూర్వ చెయ్యి దగ్గరికి లాక్కొని చేతిలో ఊయగానే ఒక్కసారిగా అసహించుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. భూమి మాత్రం తిక్క కుదిరిందని అనుకుంటూ ఉంటుంది.